సో హాయ్ బ్రో. హాయ్. హరిహర వీరమల్లు March 28 అన్నారు, ఫ్యాన్స్ అందరూ ఆనందపడినారు. May 9 అంటున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో చేయడానికి ఆయన రాజకీయంగా చాలా బిజీగా ఉన్నారు కదా. సో 2014 నుంచి ఇప్పుడు 2025 దాకా కూడా సినిమాలు చేయడం అవ్వట్లేదు. కాబట్టి నాకు తెలిసి ఆయనకున్నంత స్కోప్కి నేను చెప్పే ఒకటే మాట ఏంటంటే, ఈ మధ్యలోనూ కొన్ని ఇన్స్టా షార్ట్లు ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా మొత్తం ఎడిట్ చేస్తే ఒక సినిమా అయిపోద్దండి. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆడేస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం మామూలుగా రీల్ చూస్తుంటేనే ఆధా పాతాలకు తొక్కేస్తానేదేమో ఇంటర్వెల్ సీన్ పెట్టుకుని, మిగతా సీన్లన్నీ కూడా కొంచెం మంచి మధ్యలో కామెడీలు పెట్టుకుని ఈ షార్ట్లన్నీ కలిపితే, ఏమంటే డైరెక్టర్ గారు ఒకవేళ మీకు సినిమా అవ్వట్లేదంటే కనుక ఇదే పని చేయండి, సినిమా ఆడకపోతే నన్ను అడగండి. దాని అమ్మ సినిమా టికెట్ 400 కదా 500 కదా 1000 రూపాయలు పెట్టి కొనేస్తారు. ఎందుకంటే ఆ రీల్ చూస్తుంటేనే రక్తం మరిగిపోతూ ఉంటుంది. మరి ఒక సినిమా రూపంలో 2 గంటలు కుదించి ఆ షార్ట్లన్నీ కుదించి, అంటే స్టార్టింగ్లో ఆయన 2014 నుంచి పోటీ చేసి ఓడిపోతున్నప్పుడు ఎలా ఉంటుంది, గెలిచిన సింహం మళ్ళీ అడుగేసి జూలు విధించి బయటకు వస్తుంటే దీని అమ్మ అదే ఇలా ఇంటర్వెల్ షాట్లు కూడా ఎలా ఉంటాయా అంటే షార్ట్లతో కూడా సినిమా తీయచ్చు అని చెప్పి నాకైతే ఐడియా వచ్చిందనమాట. నిజంగా అలా తీస్తే ఏదో సరదాగా అలాగా అది అలా అనిపించింది. ఒక నిరుత్సాహపడకుండా ఉండాలి అంటే కనుక మరి ఆయనకున్న బిజీ టైంలో సినిమాలు చేయాలంటే ఎక్కడ అవుతుంది? ఆయన రోబో కాదు కదా, మనిషే కదా. ఎవడో అన్నాడు మొన్న, ఎలా వస్తాడో పడిపోతాడు విజయవాడ వెళ్ళిపోతాడు, ఇలా వస్తాడో జ్వరం అంటాడు విజయవాడ వెళ్ళిపోతాడు. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వేమించక ఏసీ రూముల్లో కూర్చుని పాప్కార్న్లోనూ లేకపోతేనేమో పావు బజ్జీలు తింటుంటే కష్టం ఎక్కడ పడుతున్నారు? ఏళ్ళు తిరుగుతున్నారు పాపం, అయ్యి అన్నారు మాల్లో గుళ్ళు గోపురాలు ఫ్యామిలీ కుంభమేళాలు ఇవన్నీ చూసుకుంటుంటే కొంచెం ఇదే కదా. ఎంత హెలికాప్టర్లో తిరిగినా కూడా మనిషి నడాలి కదా. సో సినిమా గురించి నిరుత్సాహపడకుండా ఉండాలంటే కొంచెం ఆగితే అవుట్పుట్ గట్టిగా వస్తుంది. అంటే హరిహర వీరమల్లు మీద ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయి. మాట వినాలి సాంగ్ అనేవచ్చు, మొన్న రిలీజ్ అయిన సాంగ్ అనేవచ్చు, హైప్ పెంచింది సినిమాకు. అందులో ఎప్పుడు చెయ్యని జానర్లో చేశారు మన కళ్యాణ్ గారు. అంటే కొంచెం ఈ మధ్యన ఫుడ్ అది కొంచెం డైట్ అనేది ఉండాలి కదా. సో ఇంకా ఉంటే బాగుండు అనిపించింది నాకు ఓపెన్గా చెప్పాలంటే కనుక. ఇంకా ఉంటే బాగుండు అంటే ఉన్నంతలోనే హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కదా, ఇంకా కావాలి. అంటే ఆయన డ్యాన్స్ చేశారు అనేది పక్కన పెడితే బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ బాగా ఏదో ఎప్పట్లో ఒకలా ఉంది. సో అదొక్కటి కొంచెం బాగుంటే బాగుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఇంకా బాగుంటే చూడాలని అనిపిస్తుంది కదా. సో అదొకటి. ఓవరాల్గా హరిహర వీరమల్లు గురించి ఏం చెప్తారు? హరిహర వీరమల్లు గురించి చెప్పాలంటే చాలా రోజుల తర్వాత వస్తుంది కాబట్టి సో ఒక మంచి సినిమా అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఏదో తూతూ మంత్రంలో 2 నడకలు 2 డైలాగులు 2 ఫైట్లు పెట్టేస్తే సినిమా కాదు. ఒక మంచి కథతో జనాలకి, అంటే ఇప్పుడు దాకా పాన్ ఇండియా మూవీ పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఓజీ అండ్ హరిహర వీరమల్లు ఇవన్నీ సినిమాలతోటి ఒక మంచి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొడితే అందరి నోళ్ళకి సూదులు పెట్టి దబ్బలం పెట్టి నోరు ముంచేస్తానమాట. ఈ గోళ్ళతో ఇప్పుడు ఇలా ఉండగా ఎలా మాట్లాడాలి నేను?